హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను హోమ్ మేడ్ సాఫ్ట్ పనీర్ ఎలా తయారు చేయాలో, నేను ఎలా చేస్తున్నానో అనేది మా ఇంటిలో మీకు చూపిస్తామన్నమాట. ఇక్కడైతే నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నామండి. మన దగ్గర మాకైతే ఇక్కడ గేదె పాలు ఏమి రాదండి, మేమైతే ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైనా మా ఇంటిలో పనీర్ అయిపోతే మేమైతే కొనుక్కి వచ్చి వాడమండి, మేమైతే తయారు చేసుకొని ఎప్పటికైనా వాడతామన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలనే వేడి చేయాలండి. మంచి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మంచి పనీర్ మనకి వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఫ్రెష్ పనీర్తో మనకి బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. మా బాబు కూడా పనీర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. పాలక్ పనీర్ చాలా ఇష్టం. ఆల్మోస్ట్ పాలు వేడి పొంగు వచ్చేసిందండి. మీరు ఎవరైనా ఇలాగా నిమ్మకాయ వాటర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెడతారా? ఇది 10 days అయిపోయిందండి. ఈ నిమ్మకాయ చూసారండి. కొన్ని నిమ్మకాయ ఎక్కువ ఉందైతే నేను ఫ్రోజన్ చేసేస్తానండి, అది ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతున్నామండి. వినగర్ అయితే నేను వాడట్లేదు. చాలామంది ఏంటంటే వినగర్లో వాటర్ కలిపేసేసుకొని వాడతాము. నాకు వినగర్ అంటే అంత ఇష్టం ఉండదు. మేము మా ఇంటిలో వినగర్ అయితే యూజ్ చేయమండి, అందుకని నిమ్మకాయ వాడుతున్నామన్నమాట. పెద్ద నిమ్మకాయ అయితే ఒక హాఫ్ సరిపోతుందండి, చిన్నదైతే 1 or 2 యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం కలుపుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి కనిపిస్తుంది అనమాట, క్రమ్స్ లాగా వచ్చేసి ఉండిపోతుంది. ఇది మనకి వాక్యూమ్ ప్యాక్డ్ చేసుకుంటే ఒక 3 weeks దాకా ఉండదండి. ఫ్రోజన్ అయితే ముందే మనం ముక్కలు చక్కగా కట్ చేసేసుకొని 6 to 8 weeks దాకా ఇది ఉండదు అండి. జిప్లో కవర్లో వేసుకొని పెట్టవచ్చు. లేదు రెఫ్రిజిరేటర్లో మనం పెట్టాలి అనుకుంటే గ్లాస్ కంటైనర్లో పెట్టేసి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా వాటర్ మారిస్తూ మనం వాడతాం అనుకుంటే ఒక 5 to 6 days మనం అలాగ యూజ్ చేసుకోవచ్చండి. మీ అందరికీ తెలిసిన టిప్పే, కానీ నేను జస్ట్ చెప్తున్నామండి. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని ఒక మస్లిన్ క్లాత్ వాడాలండి. ఆల్రెడీ ఆ నాప్కిన్ అనేది నేను తడిపి ఉంచాను, పనీర్ కోసం ఎప్పుడు పెట్టుకునే నాప్కిన్ అన్నమాట. అది దానిలోకి పోసేసుకొని వాటర్ పెట్టేసుకొని బాగా దాన్నే కడుగుతామన్నమాట. పనీర్నే దాని మీద పోసేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మనం లెమన్ యూస్ చేసాము కదండి, ఆ పులుపు అనేది పనీర్లో ఉండకూడదు కదా, అందుకని నేను చెప్పేసి వాటర్ పోసి కడుగుతాము. అసలైతే దీనికి ఇప్పుడు పులుపు ఏమీ లేదండి. చక్కగా ఆ క్లోత్ అలా కట్టేసుకొని మనం బరువు ఉన్న ఏదైనా ఒక వస్తువు దాని మీద పెట్టేసుకుంటే, చాలా మంచిగా పెట్టేసుకుంటే మంచి షేప్గా వస్తుందండి. ఒకవేళ షేపులో అటు ఇటు తేడా వచ్చినా ఏమీ ఇబ్బంది పడడానికి లేదండి. మనం మన ఇంటిలో హెల్తీగా మన పిల్లలకి మనం ఎలా తింటున్నాము, మనం ఎలా తింటున్నాము చూసుకుంటే చాలండి. మనం హోటల్ స్టైల్లో చేస్తున్నామా కాదు కదండి, ఇంటిలో ఎలాగ హెల్తీగా తింటున్నామనే చూడాలి. ఈరోజు అయితే నేను ఊరికి ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు చూసామన్నమాట. 100 grams పనీర్కి వచ్చేసరికి 150 రూపీస్ అండి. ఇదైతే 1 లీటర్ మిల్క్ అండి, 76 rupees ఎంతో పడింది. నిమ్మకాయ వచ్చి నాకు తెలిసి 7 rupees 8 rupees ఉంటుంది. మీకు ఇప్పుడు నేను లాస్ట్లో చూస్తానండి ఎంత పనీర్ వచ్చింది అనేది, నేను వెయిట్ వేసి చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పటికైనా మన ఇంటిలో మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అండి, మనం మ్యాక్సిమం చిన్నది మనం చేసుకోవాలి. మనకి డబ్బులు ఖర్చు మనకి కలిసి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రెష్గా తిన్నదని ఒక హ్యాపీనెస్ మనకి వస్తుంది. ఎంత మంచి జాగ్రత్తగా ఉన్నా కూడా బోల్డ్ అంత హెల్త్ ప్రాబ్లమ్స్ అండి అందరికీ. ఎందుకంటే మనం అంతరిక్షంలో ఉండే మలినీకరణం కానీ, మనం తినే ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ అన్నీ బయట నుంచి వచ్చేదన్నీ అలాగుంది. ఏది మంచిదో ఏంటో మళ్ళీ మనం ఏం చెప్పలేము. అట్లీస్ట్ ఇలాంటి మన ఇంటిలో వంట చేసేది మనం చూసుకునేది అన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే మనకి మంచిది. చాలా మీకు చూసారండి, చాలా మంచి సాఫ్ట్ జున్ను ముక్కలాగా వచ్చిందనమాట. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. చూడండి, నేను ఇప్పుడు వెయిట్ వేస్తున్నాను. 197 grams వచ్చిందనమాట. పోనీ 6 or 7 grams అటు ఇటు అనుకోండి, 190 grams. చూసావా ఎంత ఫ్రెష్ పనీర్ దొరికిందో. థ్యాంక్ యూ.